గ్రామీణ వాతావరణంలో నిరక్షరాస్యులున్న కుటుంబంలో ఆ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చే వ్యక్తుల గురించి ఆ కుటుంబంలో సభ్యులు ఏమనుకుంటూ ఉంటారంటే, నీ బ్రతుకు చెడ ఎందుకు పుట్టావురా అని చెప్పేసి గ్రామాల్లో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చి తన సొంత తల్లి చెల్లి రక్త సంబంధికులు కూడా శాపనార్థాలు పెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకో ప్రక్క ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉగ్రవాద సంస్థల గురించి వింటూ ఉంటాం. వారి దుర్మార్గపు చర్యల్ని పత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఆల్ ఖైదా కానీ, ఐసిస్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా. వారేంటంటే వారి ఆలోచన విధానం, ఈ ఉగ్రవాద సంస్థల ఆలోచన విధానం, వారు భావజాలాన్ని వ్యాపింపచేసే విధానం, వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వారు మాట్లాడే విధానం కానీ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే వారి అప్రజాస్వామిక ఆలోచనల్ని, ప్రజా వ్యతిరేక భావజాలాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాలని, అవి ఎంత నష్టం చేస్తాయో సమాజానికి అవేమీ పట్టుకోకుండా వారు నమ్మిన సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రజల్లో భయాందోళనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి అనేక రకాల మార్గాలను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. బాంబులు వేయటం కానివ్వండి, మారణాయుధాలతో అటాక్ చేయటం కానివ్వండి. ఎందుకంటే ఇటువంటి వైలెన్స్, ఇటువంటి ఉగ్రవాదం కానీ, అరాచకం కానీ దాంట్లో బలైన వ్యక్తుల్ని పక్కన పెడితే దాన్ని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అనేది ఆ ఉగ్రవాద సంస్థల అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలు కూడా ఏం చేస్తాయి, కొంతమంది అమాయకులకి, కొంతమంది యువకులకి, వారికి కొన్ని విషయాల మీద కొన్ని నమ్మకాలు, గౌరవం, భక్తి, ప్రేమ ఉంటాయి. వాటిని ఆసరాగా చేసుకుని, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ఊబిలోకి లాగే ప్రయత్నం కూడా చేస్తాయి ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా అని చెప్పేసి నేను మనం చేస్తాను. వారి భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం సోషల్ మీడియాని, వీడియోస్ని తయారు చేసి ప్రజల్లోకి వ్యాపింపచేస్తూ ఉంటారు. అమాయకుల దగ్గరికి, లేకపోతే పాపం పసిమొగ్గలు యువకుల దగ్గరికి. అదేవిధంగా అదే పంతాలో ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్సీపీ కూడా పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎటువంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎటువంటి భావజాలాన్ని వీరు వ్యాపింపచేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తాను. నేను ఉగ్రవాదులు ఇంకోటి కూడా చేస్తారు. భయాందోళన రేకించడానికి బాంబులు, లేకపోతే మారణాయుధాలు, వైలెన్స్తో పాటు వ్యవస్థల్ని, అదేవిధంగా వనరులను కూడా విధ్వంసం చేసేస్తారు.